ప్రభుత్వం వారు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ అదే సర్వే నెంబర్లో అదే గ్రామంలో భూములున్న వ్యక్తులకు అటు గౌడ కమ్యూనిటీ కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, బీసీలకు ఓసీలకు భూములు ఉన్నప్పటికీ కూడా పట్టాలు చేసి కానీ నిరుపేదైన మాదిగలకు మాత్రం పట్టాలు అందించని పరిస్థితి. ఇప్పుడు ఏదైతే పాల్వాయి పరిపూర్ణ ఉందో ఆ పరిపూర్ణ అనేక సార్లు దరఖాస్తు పెట్టిన దరఖాస్తు కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది ఈ విషయంలో కానీ ప్రభుత్వ భూమిలో 10 ఎకరాలలో మాత్రం భూములను వాళ్ళకు పట్టాలు ఇచ్చారండి. నిరుపేద మాదిగలకు ఇవ్వాల్సిన పట్టాలు మాత్రం ఇవ్వట్లేదు. ప్రభుత్వం బ్రతుకుదేరు నిమిత్తం ఇందిరాగాంధీ ప్రభుత్వంలో వీళ్ళ మామలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వం చట్టాన్ని కాపాడాలి, ప్రభుత్వం న్యాయాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒకటే మాట అంటాను జిల్లా కలెక్టర్ గారిని, వీళ్లకు 2011 సంవత్సరంలో సర్వేరు మాత్రం భూమి మీదకి వచ్చి ఈయన పరిశ్రమలు పారిజాత ఈడ ఉన్నది, మన భాగ్యమ్మ ఈడ ఉన్నదని చెప్పి హద్దులు మాత్రం పెట్టిపోతే వీళ్ళు హద్దు నిర్మాణం చేసుకొని కనీలు బాదుకొని ఫెన్సింగ్ చుట్టారు. ఆ ఫెన్సింగ్ను ఎరగగొట్టి వీళ్ళు అదే భూమిలో కరెంటు మోటార్ కూడా వేసుకున్నారు. స్టార్టర్లను మోటార్లను కూడా ఎత్తుకపోయిన పరిస్థితి ఉన్నది. ఈ విషయంలో పోలీసులు కేసు పెట్టి పోలీసులు పట్టించుకోరు. ఎంఆర్ఓ చెప్పాలంటాడు, ఎంఆర్ఓ నిర్ధారణ చేయడు. ఏమండి ఇదేం దుర్మార్గం? నేను ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని, గతంలో కూడా ఈ భూమి మీదకి ఆ ఊరి గ్రామస్తులు భూములు ఉన్న వాళ్ళు ఈ భూమి మాదని భూమి మీదకి వస్తే ఏదైతే పారిజాత పాల్వాయి ఉన్నారో అండ్ భాగ్యం ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి వీళ్ళని అడ్డుకున్న తర్వాత గ్రామంలో పంచాయతీ నిర్వహించడం జరిగింది. ఆ పంచాయతీలో ఎవరైతే ఆ బీసీలు ఓసీలు ఉన్నారో ఇంకోసారి మీ భూమికి రామని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో కాగితం రాసిన కాగితం కూడా వారి దగ్గర ఉన్నది. ఇది మంచి విధానం కాదు. ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్గా ఈ విషయంలో సర్వే జరిపించి భూమి కబ్జా కాస్తులో ఉన్న పాల్వాయి పారిజాత కానీ ఇమ్మడి భాగ్యమ్మ కానీ వాళ్ళు స్వాధీనపు ఏదైతే భూమి మీదే వీళ్ళు కబ్జా కాస్తులు అనేది ఏదైతే ఉందో అది నిర్ధారణ చేయించడానికి ఇమ్మీడియట్గా సర్వే జరిపించాలి. వాళ్లకు ఏదైతే స్వాధీన హక్కు పత్రాన్ని కూడా జారీ చేయాలి. ఆ తర్వాత పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారు మీ పరిపాలనలో చట్టాన్ని మీరు కాపాడుతూ నిజాయితీగా మీరు పాలన చేస్తున్న విషయాన్ని అభినందిస్తూ ఉన్నాం. కానీ మీ కింది అధికారులు వెళ్తున్నారు, అరే భూమి ఉన్న వాళ్లకు పట్టాలు చేసి రండి, ప్రభుత్వ భూమిలో 469 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమిని బీసీలకు ఓసీలకు డబ్బున్న వాళ్లకు భూములున్న వాళ్ళకు పట్టాలు చేసిన ప్రభుత్వ భూమిని దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. నిరుపేదైన మాదిగలు దక్కాల్సిన భూమిని వాళ్ళకు మాత్రం దక్కనీయకుండా అడ్డుపడతా ఉన్నారు. ఈ విషయంలో కనుక జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి రేపే మిమ్మల్ని కలవడానికి మేము వస్తున్నాం. ఈ విషయంలో సమగ్రంగా మీ కిందికి అధికారులకు కానీ మీకు కానీ నివేదిక ఇస్తాం. వెంటనే చర్యలు ప్రారంభించాలా, చట్టాన్ని కాపాడాలా, న్యాయాన్ని కాపాడాలా, నిరుపేదల జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక పూర్తిగా స్పందించకపోతే జిల్లా లెవెల్లో నేను తప్పకుండా విషయాన్ని ముఖ్యమంత్రి నోటీస్ తీసుకుపోతా, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నోటీసులు కూడా తీసుకుపోతా, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ నోటీసు కూడా తీసుకుపోతా. దీనికి ఒకసారి నేను ఎన్నో విజ్ఞప్తులు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వాస్తవికంగా ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే కూడా రాసిండు, అయినప్పుడు కూడా ప్రభుత్వం లోపల స్పందన లేదంటే ఎంత పాలన చేస్తున్నా, నిద్రపోతున్నా, అవినీతిలో జోకుతుండ్రా అని అడుగుతా ఉన్నాను. వదిలిపెట్టేది లేనే లేదు. నిరుపేద మాదిగలకు న్యాయం జరిగేంత వరకు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలెక్టర్ గారు నా దగ్గర ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరు ఇరువురు అయితే ఉన్నారో పాల్వాయి పారిజాత కానీ మన భాగ్యమ్మ కానీ ప్రభుత్వానికి 2010 సంవత్సరం నుంచి పెట్టిన దరఖాస్తులు ఉన్నాయండి పట్టాలు ఇవ్వమని. వాళ్ళకి ఎట్లా చేసినండి పట్టాలు భూములు ఉన్న వాళ్ళకు? అంటే ఈ పేద మాదిగలు లంచాలు ఇవ్వలేరు కాబట్టి అధికారులకు తొక్కి పడుతున్నారనే మాట నేను గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ఈ నిరుపేదైన మాదిగల భూమిని కాపాడుకోవడానికి అడ్డు పెడితే కులం పేరుతోనే మాదిగ లంచాలను తిట్టే సందర్భం కూడా ఉన్నదని చెప్పి బహిరంగంగా నేను కొంతమంది అడిగిన వాళ్ళు చెప్పితే నమ్ముడు కాదు, వేరే వాళ్ళని కూడా అడిగితే నిజమే యథార్థమే భూమి మీద ఆ తగులాట అయింది, తోపులాట జరిగిందనే మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనే మాట చెప్తూ సమగ్రంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని SC/ST కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత జిల్లా లెవెల్ నా కలెక్టర్ మీద విశ్వాసం ఉంది. నిన్న నేను మా గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ మీద నేను ఫిర్యాదు చేస్తే
కలెక్టర్ గారు వెంటనే స్పందించారు. మా గ్రామంలో మా బావగారైనటువంటి ఇమ్మడి వీరస్వామి తండ్రి భిక్షం వాళ్ళ కుటుంబానికి మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి సర్వే నెంబర్ 469లో ఒక్కొక్కరికి 37 గుంటల చొప్పున భూమి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సాగు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాం. పలుమార్లు రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ గారికి కానీ మండల ఆఫీసులో కానీ అందరికీ కూడా ఆ 37 గుంటల చొప్పున భూమికి పట్టాలు చేయమని పలుమార్లు కూడా దరఖాస్తు పెట్టిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి. 2011లో మాకు ఒక సర్వే చేసి ఈ భూమి ఈ సర్వే అని సర్వే తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు సర్వే నివేదిక కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే గత 2 సంవత్సరాల క్రితం బోర్ వేసుకొని ఇద్దరం 2 కుటుంబాలు వీరస్వామి కుటుంబం మా కుటుంబం బోర్ వేసుకొని ఆ 2 ఎకరాల చుట్టూ కనీలు బాదుకొని ఫినిషింగ్ వేసుకొని అచ్చు కట్టుకొని ఆ బోరు పొలంతో వరి నాటు పెట్టుకున్న సందర్భంలో మా ఊరికి చెందినటువంటి మా గ్రామానికి చెందిన బీసీలు, సంబంధం లేని బీసీలు, పక్కన లేని బీసీలు అక్రమంగా దౌర్జన్యంగా ఉన్నటువంటి ఆ 2 ఎకరాలు ఉన్నటువంటి ఫినిషింగ్ను ఆ కనీలను విరగొట్టి స్టార్టర్ ఎత్తుకొని పోయి వైర్ ఎత్తుకొని పోయి మోటార్ ఎత్తుకొని పోయి 4 రోజులు గడిచింది. ఈ విషయాన్ని ఎస్ఐ గారికి చెప్తే ఎంఆర్ఓ రిపోర్టర్ అంటున్నాడు, ఎంఆర్ఓ గారు చెప్తే తర్వాత అని 1 నెల రోజు స్థానిక ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చాం, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, మధిరాల పిఎస్లో ఇచ్చాం, తుమ్మతుర్తి సిఐ గారికి ఇచ్చాం, డిఎస్పీ గారికి ఇచ్చాం. దళిత మహిళలో నా భార్య మా అక్కగారు దానికి సంబంధించిన నా దగ్గర ఉన్నాయి. డిఎస్పీ గారు కూడా ఇచ్చాం. ఎస్సీ మహిళలను మాదిగా లంజలారాన్ని ఉరికించుకుంటూ కొడుతున్న ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉంది. అయినా నేను మధిరాల పోలీసులు ఇస్తే కనీసం దరఖాస్తు కూడా తీసుకోవాలి. ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు ఇచ్చాం, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఇచ్చాం, ఎస్సీ కమిషన్లు హ్యూమన్ రైట్స్ కూడా ఇచ్చాం. 4 రోజులు గడిచిపోయింది. పంట ఎండిపోయిన పంట పొలం మీకు వీడియో పెడతాను. పొలం ఎండిపోయింది. 2 మోటార్లు 2 స్టార్టర్లు ఎత్తుకోపోయిన వాళ్ళ గురించి చర్య తీసుకుంటలేరు. దయచేసి నేను జిల్లా కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని నేను ప్రాధాన్యపడి వాస్తవాలను పరిశీలించండి. మేము వాళ్ళ ట్రాక్టర్లు తీసుకొచ్చి పొలాన్ని దున్ని అసలు ఆ భయంకర వాతావరణం మీకు ఒకసారి వీడియో రూపంలో కలెక్టర్ గారు కూడా పెడతాను. వాస్తవ రూపాలుగా మాకు 2011లో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా మాత్రమే బుక్ చేసుకున్నాం, బోర్ వేసుకున్నాం. అటువంటి బోరు ఫినిషింగ్ అన్నీ బీసీ ఓసీలంటే రెడ్డి కలిసి అగ్రపణాలు దళితులపై దాడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాదిగా, సూర్యాపేట డిఎస్పీ మాదిగా, ఎంఆర్ఓగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు. నేనేమని కోరుతున్నా, 2 కుటుంబాల తరఫున నేనేమని కోరుతున్నా, వాస్తవాలను బహిరంగ విచారణ చేయి. మేము ఎవరిదైనా ఆక్రమించినట్టయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. లేదు మాకు ఇచ్చిన సర్వే ఆధారం ప్రకారం కనుక మేము భూమి ఆదాలు ఉంటే 4 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టి ఒక దళిత సామాజిక వర్గంలో సోషల్ వర్కర్గా తిరుగుతున్న నాకే ఈ అన్యాయం జరిగితే, ఈ నియోజకవర్గంలో ఒక మాదిగా ఎమ్మెల్యే ఉండి నాకే జరిగితే మరి సామాన్య ప్రజలు చదువుకోవాలని పరిస్థితి. నేను సవినయంగా కోరుకునేది ఏంటంటే ఈ పెద్దల సమక్షం అన్నగారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక ఎంఆర్ఓ కానీ వాస్తవ నివేదిక చేయండి. మేము ఎవరిదైనా ఆక్రమించుకున్నట్లయితే మేము బాజాప్తుగా వదిలికి వెళ్ళిపోతాం. మాకు జరిగిన అన్యాయానికి, మాకు జరిగిన పంట నష్టానికి, మాకు జరిగిన మా మహిళలను కొట్టడానికి వచ్చిన కొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకుండా పోలీసులు పట్టించుకున్నటువంటి నిర్లక్ష్యానికి మీరు తగిన చర్య చేసుకుని కోరుకుంటూ పేరున ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా సవినయంగా కోరుతున్నాను.